రక్షణ కరెంట్ అఫైర్స్ 1. భారతదేశం మరియు సౌదీ అరేబియా సైన్యాల మధ్య ప్రారంభ సంయుక్త సైనిక వ్యాయామం సదా తన్సీక్ రాజస్థాన్లో ప్రారంభం కానుంది. ఇది భారతదేశం మరియు సౌదీ అరేబియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలలో గణనీయమైన పురోగతిని ప్రదర్శిస్తుంది. జనవరి 29 నుండి ఫిబ్రవరి 10, 2024 వరకు షెడ్యూల్ చేయబడింది. సదా తన్సీక్ భారతదేశం మరియు సౌదీ అరేబియా మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రతిబింబించే ఒక మైలురాయి సహకారాన్ని సూచిస్తుంది. 2. దేశ రక్షణ రంగంలో వేగవంతమైన విస్తరణ మరియు పటిష్టమైన మౌలిక సదుపాయాలు చాలా ముఖ్యమైనవి. రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని భారత సైన్యం బాహ్య బెదిరింపులకు వ్యతిరేకంగా అప్రమత్తంగా ఉంది. సర్వట్రా వంటి అత్యాధునిక పరికరాలకు ప్రాధాన్యతనిస్తుంది. మల్టీస్పాన్ మొబైల్ బ్రిడ్జింగ్ సిస్టమ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) క్రింద ఆర్మమెంట్ అండ్ కంబాట్ ఇంజనీరింగ్ సిస్టమ్స్ (ACE) రూపొందించిన సర్వట్రా భారతీయ సైన్యానికి అతుకులులేని కనెక్టివిటీని నిర్ధారిస్తూ వంతెన పరిష్కారాలలో ఆవిష్కరణలను సూచిస్తుంది. 3. సంధాయక్ ప్రారంభోత్సవానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహిస్తున్నందున విశాఖపట్నంలోని నేవల్ డాక్యార్డ్ ఒక ముఖ్యమైన సందర్భానికి సాక్ష్యమివ్వనుంది. ఈ సంఘటన హిందూ మహాసముద్ర ప్రాంతంలో దాని ఉనికిని బలోపేతం చేస్తూ భారత నౌకాదళ సామర్థ్యాలకు గణనీయమైన జోడింపుని సూచిస్తుంది. ఈ మైలురాయిని జరుపుకోవడానికి చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ ఆర్. హరికుమార్ మరియు నేవీ మరియు గార్డెన్ రీచ్ షిప్బిల్డర్స్ మరియు ఇంజనీర్స్ (GRSE) నుండి సీనియర్ అధికారులు సహా విశిష్ట అతిథులు హాజరవుతారు. 4. భారత సైన్యంలో విశిష్టమైన ట్రాప్ షూటర్ అయిన హవల్దార్ ప్రీతి రజక్ గౌరవనీయమైన సుబేదార్ స్థాయికి పదోన్నతి పొందడం ద్వారా చారిత్రాత్మక మైలురాయిని చేరుకున్నారు. ఆమె ప్రమోషన్ ఒక సంచలనాత్మక విజయాన్ని సూచిస్తుంది. ఆమె ఈ ప్రతిష్టాత్మక ర్యాంక్ను కలిగి ఉన్న భారతీయ సైన్యంలో మొదటి మహిళగా అవతరించింది. ఇది ఆమె వ్యక్తిగత విజయాన్ని మాత్రమే కాకుండా సాయుధ దళాలలో మహిళలకు గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. 5. సామర్థ్యాన్ని పెంపొందించడానికి మరియు తన పౌర శ్రామిక శక్తి యొక్క శ్రేయస్సును పెంపొందించడానికి ఒక వ్యూహాత్మక చర్యలో భారత నావికాదళం 2024ని నేవల్ సివిలియన్ల సంవత్సరం గా ప్రకటించింది. ఈ సంచలనాత్మక చొరవ సమగ్ర పౌర HR మేనేజ్మెంట్ను లక్ష్యంగా చేసుకుంది. పరిపాలనా సామర్థ్యాన్ని పెంపొందించడం, డిజిటల్ పరివర్తనను స్వీకరించడం, లక్ష్య శిక్షణా కార్యక్రమాలను అమలు చేయడం మరియు ఉద్యోగుల సంక్షేమ కార్యకలాపాలను ప్రోత్సహించడం వంటి వాటిపై తీవ్ర దృష్టి సారించింది. 6. రక్షణలో యునైటెడ్ స్టేట్స్తో భారతదేశం యొక్క వ్యూహాత్మక సహకారం MQ-9B సాయుధ డ్రోన్ల సేకరణతో గణనీయమైన పురోగతిని సాధించింది. ఈ సముపార్జన రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడాన్ని నొక్కిచెబుతుంది మరియు భారతదేశ సైనిక సామర్థ్యాలను పెంపొందించడంలో కీలక ఘట్టాన్ని సూచిస్తుంది. 7. భారత వైమానిక దళం IAF ఫిబ్రవరి 17, 2024న జైసల్మేర్ సమీపంలోని పోఖ్రాన్ ఎయిర్ టు గ్రౌండ్ రేంజ్లో తన వైమానిక శక్తి యొక్క గొప్ప ప్రదర్శన అయిన వాయుశక్తి -24 వ్యాయామాన్ని నిర్వహించడానికి సిద్ధంగా ఉంది. మునుపటి ఎడిషన్ను ఫిబ్రవరి 16, 2019న విజయవంతంగా అమలు చేసిన తర్వాత ఈ సంవత్సరం వ్యాయామం పగలు మరియు రాత్రి సమయంలో IAF యొక్క ప్రమాదకర మరియు రక్షణాత్మక సామర్థ్యాలను మరింత ఆకట్టుకునేలా ప్రదర్శిస్తుందని హామీ ఇచ్చింది. 8. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ CDs జనరల్ అనిల్ చౌహాన్ పూణేలో జరిగిన డిఫెన్స్ లిటరేచర్ ఫెస్టివల్ కలాం అండ్ కవాచ్ లో ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు.
భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని సమకాలీన జాతీయ భద్రతా వ్యూహాలతో మిళితం చేయడంలో కీలక ఘట్టాన్ని సూచిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ నేషనల్ సెక్యూరిటీ అనే పేరుతో ఒక సంచలనాత్మక పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. 9. సరిహద్దు భద్రతా చర్యలను బలోపేతం చేసే ప్రయత్నంలో భారతదేశం మొత్తం 1643 కిలోమీటర్ల పొడవున్న ఇండో-మయన్మార్ సరిహద్దుకు కంచె వేయడానికి ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ను ప్రారంభించింది. జాతీయ సరిహద్దుల పటిష్టత మరియు నిఘా సామర్థ్యాలను పెంపొందించడంలో ప్రభుత్వ నిబద్ధతను నొక్కిచెబుతూ హోంమంత్రి అమిత్ షా ఈ ప్రకటన చేశారు. 10. చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ (సిఎన్ఎస్) అడ్మిరల్ ఆర్. హరికుమార్ పర్యటన ఎన్స్ ఉత్క్రోష్ వద్ద అత్యాధునిక ప్రెసిషన్ అప్రోచ్ రాడార్ (పార్) ప్రారంభోత్సవం. ఈ అధునాతన రాడార్ వ్యవస్థ నౌకాదళ విమానయానం కోసం గేమ్ చేంజర్. ముఖ్యంగా భారీ వర్షం మరియు పొగమంచు వంటి తక్కువ దృశ్యమాన పరిస్థితులలో విమానాలకు అత్యంత ఖచ్చితమైన క్షితిజ సమాంతర మరియు నిలువు మార్గదర్శకాలను అందిస్తుంది. 11. మాల్దీవులలో విమానయాన ప్లాట్ఫారంలను నిర్వహిస్తున్న సైనిక సిబ్బంది స్థానంలో సమర్థులైన భారతీయ సాంకేతిక సిబ్బందిని నియమించనున్నట్లు భారతదేశం ప్రకటించింది. భారత మరియు మాల్దీవుల అధికారుల మధ్య చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకోబడింది. రెండోది భారత దళాలను ఉపసంహరించుకోవాలని స్పష్టమైన డిమాండ్ను వ్యక్తం చేసింది. 12. డెహ్రాడూన్లోని టాన్స్బ్రిడ్జ్ స్కూల్లో జరిగిన ఒక మరపురాని కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరియు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ భారతదేశపు మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సిడీస్) జనరల్ బిపిన్ రావత్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుక గొప్ప నాయకుడిని స్మరించుకోవడమే కాకుండా భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. రక్షణ మంత్రిత్వ శాఖ మోడ్ ప్రభుత్వ మార్కెట్ ప్లేస్ (జెమ్) పోర్టల్లో ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. 2016లో పోర్టల్ ప్రారంభించినప్పటి నుండి 1,00,000 కోట్ల విలువైన సేకరణను నమోదు చేసింది. ఈ విజయం ఘేమ్పై సమర్థవంతమైన సేకరణ పద్ధతుల ద్వారా రక్షణ రంగంలో ప్రభుత్వ వ్యయాన్ని ఆప్టిమైజ్ చేయడంలో మోడ్ యొక్క నిబద్ధతను నొక్కి చెబుతుంది. 14. రక్షణ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఉన్న డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డాక్) ఫిబ్రవరి 16, 2024న 84,560 కోట్ల రూపాయలు విలువైన వివిధ మూలధన సేకరణ ప్రతిపాదనలను ఆమోదించింది. ఈ ఆమోదాలు రక్షణ తయారీలో స్వావలంబనను ప్రోత్సహించడానికి భారతీయ విక్రేతల నుండి పరికరాల సేకరణను నొక్కి చెబుతున్నాయి. 15-12 ఎడిషన్ మిలాన్ నౌకాదళ వ్యాయామం ఫిబ్రవరి 19 నుండి 27 వరకు వ్యూహాత్మక నౌకాశ్రయ నగరం విశాఖపట్నంలో ప్రయాణించడానికి సిద్ధంగా ఉంది. ఇది 50 దేశాలకు చెందిన నౌకాదళ బలగాల గణనీయమైన సమూహానికి గుర్తుగా ఉంది. ఈ సంవత్సరం థీమ్ సురక్షితమైన సముద్ర భవిష్యత్తు కోసం నావికా కూటమిని ఏర్పరచడం, సహకారం మరియు వ్యూహాత్మక సంభాషణల ద్వారా ప్రపంచ సముద్ర భద్రతను పెంపొందించడానికి వ్యాయామం యొక్క నిబద్ధతను నొక్కి చెబుతుంది. 16. ఫిబ్రవరి 17వ తేదీ శనివారం రాజస్థాన్లోని జైసల్మేర్లో వాయుశక్తి ఎక్సర్సైజ్లో మొదటిసారిగా ప్రయోగించిన సమర్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ ఫర్ అష్యూర్డ్ రిటైలేషన్ వాయు రక్షణ క్షిపణి వ్యవస్థ ఒక ముఖ్యమైన మైలురాయిని గుర్తించింది. 17. భారత సైన్యం తన వృద్ధాప్య రష్యన్ T-72 ట్యాంక్ ఫ్లీట్ను అత్యాధునిక ఫ్యూచర్ రెడీ కంబాట్ వెహికల్స్ (ఆర్కులు) తో భర్తీ చేయడం ద్వారా తన సాయుధ బలగాలను ఆధునీకరించడానికి ఒక ముఖ్యమైన ప్రయత్నాన్ని ప్రారంభించింది.
ఈ ఆర్క్లు మొత్తం 1770 యూనిట్లు, కృత్రిమ మేధస్సు, AI, డ్రోన్ ఇంటిగ్రేషన్, యాక్టివ్ ప్రొటెక్షన్ సిస్టమ్లు మరియు మెరుగైన పరిస్థితుల అవగాహనతో సహా అధునాతన సాంకేతికతలతో భారతదేశంలో దేశీయంగా ఉత్పత్తి చేయబడతాయి. ఇండక్షన్ 3 దశల్లో జరుగుతుంది. ప్రతి ఒక్కటి గరిష్ట మనుగడ మరియు ప్రాణాంతకం కోసం కొత్త సాంకేతికతలను కలిగి ఉంటుంది. 18 భారతీయ వైమానిక దళం IAF రాజస్థాన్లోని జైసల్మేర్ సమీపంలోని పోఖ్రాన్ శ్రేణిలో ఎక్సర్సైజ్ వాయుశక్తి -24 ని నిర్వహించింది. ఇది దాని వైమానిక మందుగుండు సామాగ్రి యొక్క బలీయమైన ప్రదర్శనను ప్రదర్శించింది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ హాజరైన ఈ కార్యక్రమంలో IAF యొక్క ప్రమాదకర సామర్థ్యాలను నిశితంగా ప్లాన్ చేసిన వైమానిక విన్యాసాలు మరియు ఖచ్చితమైన స్ట్రైక్స్ ద్వారా గణనీయమైన ప్రదర్శనగా గుర్తించారు. 19 భారతదేశం విశాఖపట్నంలో 12వ ఎడిషన్ మిలన్ నావికా విన్యాసానికి ఆతిథ్యం ఇస్తోంది. ఇది సారూప్య దేశాల మధ్య సముద్ర సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో ఉంది. ఎర్ర సముద్రంలో క్షీణిస్తున్న భద్రతా పరిస్థితిపై ప్రపంచవ్యాప్త ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాయామం జరిగింది. 20 హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO సహకారంతో Su-30 MKI ఫైటర్ జెట్ ఫ్లీట్ కోసం 60,000 కోట్ల రూపాయల విలువైన సమగ్ర అప్గ్రేడ్ ప్రాజెక్ట్ను ప్రారంభించింది. అధునాతన సాంకేతికతలు మరియు స్వదేశీ వ్యవస్థల ఏకీకరణ ద్వారా విమానం యొక్క సామర్థ్యాలను పెంపొందించడం ఈ చొరవ లక్ష్యం. 21 ఖాట్మండు బహుళజాతి సైనిక వ్యాయామం శాంతి ప్రయాస్ IV ప్రారంభానికి ఆతిథ్యం ఇవ్వడంతో ప్రపంచ శాంతి పరిరక్షక ప్రయత్నాలకు కేంద్ర బిందువుగా మారింది. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక మిషన్లలో చురుకుగా పాల్గొన్న 19 దేశాల నుండి సైన్యం ప్రతినిధులను ఆకర్షించే ఈ ముఖ్యమైన సంఘటన ప్రపంచ శాంతి మరియు భద్రతను కాపాడుకోవడంలో సహకార స్ఫూర్తిని మరియు అంకితభావాన్ని నొక్కి చెబుతుంది. 22 ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అదా భారత వైమానిక దళం IAF తో అవగాహన ఒప్పందం MAO పై సంతకం చేయడం ద్వారా తేలికపాటి యుద్ధ విమానం LCA తేజస్ యొక్క కార్యాచరణ సామర్థ్యాలను పెంపొందించే దిశగా గణనీయమైన ముందడుగు వేసింది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం LCA తేజస్ ప్లాట్ఫారంలో భవిష్యత్ ఆయుధాలు మరియు సెన్సార్లను ఏకీకృతం చేయడం, ఆధునిక యుద్ధ పరిస్థితులలో దాని సంసిద్ధతను మరియు ప్రభావాన్ని నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకుంది. 23 అధునాతన సైనిక సాంకేతికత వైపు చెప్పుకోదగ్గ పురోగతిలో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO దాని స్వదేశీ లేజర్ ఆయుధ వ్యవస్థ దుర్గా-2 యొక్క నిజమైన నమూనాను పరీక్షించడానికి సిద్ధమవుతున్నట్లు నివేదించబడింది. బాలిస్టిక్ క్షిపణులను తటస్థీకరించడం ద్వారా వార్ఫేర్ డైనమిక్లను మార్చగల సామర్థ్యం కారణంగా భారత రక్షణ సంస్థ రహస్యంగా రూపొందించిన ఈ ప్రాజెక్ట్ ప్రపంచ వ్యూహాత్మక వర్గాల్లో దృష్టిని ఆకర్షించింది. 24 ఫిబ్రవరి 22 నుండి 25 వరకు మాల్దీవుల్లో జరిగిన దోస్తీ 16 వ్యాయామంలో భారతీయ మరియు శ్రీలంక తీర రక్షక నౌకలు చేరాయి. ఈ సంవత్సరం బంగ్లాదేశ్ ఒక పరిశీలకుడిగా పాల్గొనడంతో గణనీయమైన అభివృద్ధిని గుర్తించింది. ఇది వ్యాయామం కోసం విస్తృత పరిధిని సూచిస్తుంది మరియు అభివృద్ధి చెందుతున్న సవాళ్లను ఎదుర్కోవడంలో సముద్ర సహకారం యొక్క పెరుగుతున్న ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. 25 భారత నావికాదళానికి చెందిన యుద్ధనౌకలపై మోహరించేందుకు 200 పైగా బ్రహ్మోస్ ఎక్స్టెండెడ్ రేంజ్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులను కొనుగోలు చేసేందుకు క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ,
సిసిఎస్ ఆమోదం తెలిపింది. 19,000 కోట్ల రూపాయలు విలువైన ఈ ఒప్పందం భారతదేశ నౌకాదళ సామర్థ్యాలను పెంపొందించే దిశగా ఒక ముఖ్యమైన అడుగును సూచిస్తుంది. 26 జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ధర్మ గార్డియన్ 5వ ఎడిషన్ భారతదేశంలోని రాజస్థాన్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ఈరోజు ప్రారంభమైంది. ఫిబ్రవరి 25 నుండి మార్చి 9, 2024 వరకు షెడ్యూల్ చేయబడిన ఈ వ్యాయామం ఇంటరాపరేబిలిటీని మెరుగుపరచడం మరియు సన్నిహిత సైనిక సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో కేంద్రీకృత శిక్షణా కార్యక్రమం కోసం ఇండియన్ ఆర్మీ మరియు జపాన్ గ్రౌండ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ JGSDF లను ఒకచోట చేర్చింది. 27 భారత వైమానిక దళం IAF దేశం యొక్క వాయు రక్షణ సామర్థ్యాలను పెంపొందించడంలో గణనీయమైన పురోగతిని సాధించింది. ఈ వినూత్న వ్యవస్థ పునర్నిర్మించిన రష్యన్ R-27 ఎయిర్ క్షిపణులను ప్రభావితం చేస్తుంది, వాటిని ఒక శక్తివంతమైన ఉపరితలం నుండి గగనతల రక్షణ పరిష్కారంగా మారుస్తుంది. 28 నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నేటో దశాబ్దాలలో ఐరోపాలో తన అతిపెద్ద సైనిక వ్యాయామం స్టెడ్ఫాస్ట్ డిఫెండర్ 2024 జనవరి 2024 చివరిలో ప్రారంభించింది. కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ సంఘర్షణ నేపథ్యానికి వ్యతిరేకంగా నిర్వహించబడిన ఈ భారీ స్థాయి ఆపరేషన్ నేటో యొక్క సామూహిక సైనిక శక్తికి మరియు దాని సభ్య దేశాల భద్రత